మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఇన్సూరెన్స్ను నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అనే బాక్స్లో పెడుతుంటారు. తాము లేకపోతే తమ కుటుంబం ఏమవుతుంది అనే ఆలోచన లేని వారు మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోకుండా డబ్బు బాగా సేవ్ చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. ఇన్సూరెన్స్ కనుక మీరు అమ్మగలిగితే ప్రపంచంలో ఉన్న ఏ ప్రోడక్ట్నైనా మీరు సులభంగా అమ్మగలరు అని. అంటే మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ను ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారు, అది తప్పు. కానీ అలా కాకుండా డబ్బు తిరిగి రావాలనే ఉద్దేశంతో, అంటే రిటర్న్స్ రావాలనే ఉద్దేశంతో మీరు పాలసీ తీసుకుంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి చనిపోతే అతడి కుటుంబానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ లభిస్తుంది. అతడు బ్రతికి ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ హెల్త్ రిస్క్ను బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం డిసైడ్ చేస్తుంది. చాలా మంది జనరల్గా చెప్పే మాట ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఉంటే అంత మంచిది అని. కానీ ఇది తప్పు. ఇలాంటి సమస్య హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో వచ్చినట్లయితే అక్కడ మనకు టాప్అప్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో అలాంటి సౌకర్యం ఉండదు. టైం మేనేజ్మెంట్లో ద హీసెన్హవర్ మెథడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని బాగా పాపులర్ చేసిన వ్యక్తి ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకాన్ని రాసిన స్టీఫెన్ కోవే. ఇందులో మీరు చేయాల్సిన పనుల్ని దాని అవసరాన్ని బట్టి ఇంకా దాని ఇంపార్టెన్స్ని బట్టి ఇక్కడ చూపిస్తున్న టేబుల్లోని 4 క్వాడ్రంట్లో ఏదో ఒక దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొదటిది అర్జెంట్ ఇంపార్టెంట్, రెండవది నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్, మూడవది అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, నాలుగవది నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే ఇన్సూరెన్స్ను నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అనే బాక్స్లో పెడుతుంటారు. అంటే ఇది ఒక రకంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం అనమాట. 10 సంవత్సరాల క్రితం నా క్లాస్మేట్ ఒకటి ఫోన్ చేసి నేను ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ఏది తీసుకొని అడిగితే నేను ప్రాపర్గా గైడ్ చేయడం జరిగింది. మొన్న మధ్యన అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడే ఫోన్ చేసి అదే క్వశ్చన్ అడగడం జరిగింది. అప్పుడు నేను వాడికి ఇదే టేబుల్ గురించి వివరిస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాల్సింది 4వ క్వాడ్రంట్లో కాదు, మొదటి క్వాడ్రంట్లో. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అర్జెంట్ మరియు ఇంపార్టెంట్ అనే కేటగిరీలోకి వస్తుందని చెప్పాను. ఈసారి వెంటనే పాలసీ తీసుకున్నాడు. చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ ను ఒక వృధా ఖర్చులాగా భావిస్తారు. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకునే వారు మాత్రం దీన్ని ఒక భద్రత లాగా భావిస్తారు. తమ ఆర్థిక స్వేచ్ఛ కోసం, తమ కుటుంబ సభ్యుల ఆర్థిక స్వేచ్ఛ కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ ను తీసుకుంటున్నారు. తాము లేకపోతే తమ కుటుంబం ఏమవుతుంది అనే ఆలోచన లేని వారు మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోకుండా డబ్బు బాగా సేవ్ చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. మన దేశంలో ఉన్న ఇంకొక దరిద్రం ఏంటంటే ఇన్సూరెన్స్ అమ్మేవారు ఉంటారు, కొనేవారు ఉండరు. పోనీ ఇది ఎవరికి అవసరం లేదా అంటే ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమే. ఇన్సూరెన్స్ ఏజెంట్ కలిస్తేనో లేకపోతే ఫోన్ చేస్తే చాలు ఏదో కమిషన్ కోసం ఇన్సూరెన్స్ అమ్ముకుంటున్నాడు అని అనుకుంటారు. కానీ అది తమకు ఎంత ఉపయోగపడుతుందో అని ఆలోచించరు. ఏదో పుస్తకంలో చదివాను, ఇన్సూరెన్స్ కనుక మీరు అమ్మగలిగితే ప్రపంచంలో ఉన్న ఏ ప్రోడక్ట్నైనా మీరు సులభంగా అమ్మగలరు అని. అయితే కరోనా తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. డెత్ రేట్ అమాంతం పెరిగిపోవడం, ఎన్నో కుటుంబాలు సంపాదించే తమ వారిని కోల్పోవడం వల్ల ఎంతో మంది రోడ్డున పడడం మనం చూస్తున్నాం. ఈ దెబ్బకు ఇన్సూరెన్స్ అనే సబ్జెక్ట్ కూడా బాగా పాపులర్ అయింది. కరోనా తర్వాత మారిన పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానల్స్ చూడడం కూడా ఎక్కువైంది. మనలాంటి ఛానళ్ళు ఇన్సూరెన్స్ గురించి కంటిన్యూగా చెప్తూ ఉండడం వల్ల ప్రజలకు కూడా అవగాహన పెరిగింది. అందుకే మీరు ఇలాంటి ఛానళ్ళు ఎంకరేజ్ చేయడం అంటే ఒక రకంగా ఇతరులకు సేవ్ చేసినట్టే. మీరు ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే కోవిడ్ తర్వాత చాలా మందిలో ఇన్సూరెన్స్ గురించి అవగాహన రావడంతో ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇది చాలా మంచి విషయం అయినప్పటికీ పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారుడు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ఆ తప్పులు ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు చెప్పవు. చెప్పాల్సిన వారిలో చాలా మందికి పూర్తి నాలెడ్జ్ ఉండదు. ఇలాంటి తప్పుల వల్ల మీరు నష్టపోయే అవకాశం మాత్రం ఉంటుంది. అది ఎలా అంటే మనలో చాలా మంది టర్మ్ పాలసీ తీసుకోవాలి కాబట్టి ఏదో ఒక పాలసీ తీసుకుంటున్నారు. కానీ పాలసీ గురించి, ఇన్సూరెన్స్ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోరు, ఎలాంటి రీసెర్చ్ చేయరు. పైగా తక్కువ ప్రీమియం ఉన్న పాలసీని తీసుకొని ఇక నా ఫ్యామిలీ సేఫ్ అని ఫీల్ అవుతారు. కానీ వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల భవిష్యత్తులో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీ పర్పస్ అనేది ఫుల్ఫిల్ కాదు. అందుకే మీరు ఈ వీడియోని మొత్తం చూస్తే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించిన పూర్తి నాలెడ్జ్ వచ్చినట్టే.
నెంబర్ 1, ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ ను తెలుగులో బీమా అని అంటారు. ఇది పాలసీదారుడికి ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య జరిగే ఒక ఒప్పందం అని చెప్పవచ్చు. ఇందులో పాలసీదారుడు ప్రీమియం చెల్లించి పాలసీ తీసుకుంటారు. ఒకవేళ భవిష్యత్తులో పాలసీ హోల్డర్ కు నష్టం కలిగితే దానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్థిక రక్షణ లేదా రీఇంబర్స్మెంట్ అందిస్తుంది. బీమాలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్, మరొకటి లైఫ్ ఇన్సూరెన్స్, అందులోనూ ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇక మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చూస్తే ప్రస్తుతం చాలా వరకు అకాల మరణాలు చూస్తున్నాం, అంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ అనమాట. కరోనా తర్వాత 30% హార్ట్ అటాక్ కేసులు పెరిగాయి. అందులోనూ ఎక్కువ శాతం హార్ట్ అటాక్లు 25 నుండి 44 వయసున్న వారికి వస్తున్నాయి. అంటే మనం 70-80 సంవత్సరాలు బ్రతుకుతామా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నెంబర్ 2, ఎండోమెంట్ టైప్ ఇన్సూరెన్స్ వర్సెస్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే ఎండోమెంట్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, టర్మ్ పాలసీ ఇవన్నీ ఒకటే అనుకుంటారు. కానీ ఇవన్నీ వేరు. ఉదాహరణకు ఒక వ్యక్తి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే దాదాపు నెలకు 4,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఎండోమెంట్ టైప్ పాలసీలో. కానీ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ ప్రీమియం 1000 లోపు కూడా లభిస్తుంది. అంటే దాదాపు సగంలో సగం ధరకి, అంటే దాదాపు 1/4 ధరకే మంచి టర్మ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఎందుకు అంటే మొదటి దాంట్లో మిగిలిన దాదాపు ₹3,000 ఇన్సూరెన్స్ కంపెనీ రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ ను ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారు. అది తప్పు. సాధారణంగా మనం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? మన తర్వాత మన కుటుంబానికి ఆర్థిక రక్షణ కలిగించడానికి. కానీ అలా కాకుండా డబ్బు తిరిగి రావాలనే ఉద్దేశంతో, అంటే రిటర్న్స్ రావాలనే ఉద్దేశంతో మీరు పాలసీ తీసుకుంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు నష్టం తప్పదు. ఎందుకంటే మీకు రిటర్న్స్ అనేవి 30-40 సంవత్సరాల తర్వాత లభిస్తాయి. అప్పటికి ఇన్ఫ్లేషన్ వల్ల ఆ డబ్బు విలువ కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఒకవేళ మధ్యలో మీరు ఉద్యోగం మానేసినప్పుడు మీరు ప్రీమియమ్స్ కొన్ని మిస్ అయితే మీ పాలసీ రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియమ్స్ అనేవి మీకు పెద్దగా భారం అనిపించవు. అంతేకాకుండా మీరు ఇంతకుముందు మిగిలిన ₹3,000తో 30 సంవత్సరాల వరకు యావరేజ్గా 12% రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తే దాదాపు ₹1,00,00,000 పైగా రిటర్న్స్ అందుకోవచ్చు. ఇంకా ఎక్కువగా వస్తే అది బోనస్ అని అనుకోండి. ఈ సందర్భంలో ఒక వ్యక్తి చనిపోతే అతడి కుటుంబానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ లభిస్తుంది. అతడు బ్రతికి ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు మంచి రిటర్న్స్ వస్తాయి. నెంబర్ 3, ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆఫ్లైన్, మరొకటి ఆన్లైన్. ఆఫ్లైన్ లో తీసుకోవాలంటే మీరు ఒక ఏజెంట్ వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు చెల్లించే ప్రీమియంలో కొంత కమిషన్ ఏజెంట్ కూడా వస్తుంది కాబట్టి అతడు తనకు ఏది లాభమో అది మీకు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీకు ఆ ఏజెంట్ అనేవాడు నమ్మకస్తుడే ఉండాలి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో మా బంధువుకు జరిగిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఒక రాంగ్ పాలసీ ఒక రాంగ్ పర్సన్ వద్ద తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలియడం కోసం ఆ విషయం మరొకసారి చెప్పుకుందాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నాకు ఎంతో మంది ఏజెంట్లు కమిటెడ్ గా ప్యాషన్ తో వర్క్ చేసేవాళ్ళు తెలుసు. ఎథిక్స్ లేకుండా పనిచేసేవారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నవారు ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ పెట్టవచ్చు. అయితే వీరందరూ కూడా గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలను తడుపుకునేవారు అని చెప్పవచ్చు. 6-7 సంవత్సరాల క్రితం మా బంధువు ఒకరు చనిపోతే కొన్ని రోజుల తర్వాత ఆయన ఇన్సూరెన్స్ పాలసీలని నేనే చెక్ చేయాల్సి వచ్చింది. బాగా వెతికిన తర్వాత మొత్తం 17 పాలసీలు దొరికాయి. అవన్నీ కూడా ఎండోమెంట్ పాలసీలు. ఆ పాలసీలను చేసిన ఏజెంట్ ఎవరో కాదు, మా బంధువుకు క్లాస్మేట్ మాత్రమే కాదు, క్లోజ్ ఫ్రెండ్, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే అందులో 5-6 పాలసీలు మాత్రమే ఫోర్స్ లో ఉన్నాయి. 10 లక్షలు 11 లక్షలు క్లెయిమ్ అమౌంట్ వచ్చింది. కానీ ఆ ఏజెంట్ కనుక ఒకే ఒక్క టర్మ్ పాలసీ ఇచ్చి ఉంటే ఆ ఫ్యామిలీకి ₹2 కోట్ల ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చి ఉండేది. అందుకని మీరు ఆఫ్లైన్ లో ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన మొదటి పని మంచి ఏజెంట్ ఎవరో కనిపెట్టడం. ఇక మీ వద్ద ఉన్న ఇంకొక ఆప్షన్ ఆన్లైన్ లో పాలసీ తీసుకోవడం. అంటే మీరే స్వయంగా ఒక్కొక్క కంపెనీ గురించి ఒక్కొక్క పాలసీ గురించి ఎంక్వైరీ చేసి అందులో నుండి మంచి కంపెనీ మంచి పాలసీ సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లోనే పాలసీ తీసుకోవడం. చాలా సంవత్సరాల క్రితం నేను నా టర్మ్ పాలసీని ఇలాగే ఆన్లైన్లో తీసుకున్నాను. ఇందులో వచ్చే ఒక బెనిఫిట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఆన్లైన్ డిస్కౌంట్ దాదాపు 10% దాకా వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే నేను రీసెర్చ్ చేసినట్టుగా చేసి ఆన్లైన్లో పాలసీ తీసుకోవాలంటే అందరూ చేయలేరు కాబట్టి ఇప్పుడు మనకు రకరకాల ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో మనం బెస్ట్ ప్లాట్ఫామ్ అయినటువంటి పాలసీ బజార్ను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ ఇందులో పాలసీ ఎలా తీసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే పాలసీ బజార్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు. వారు కాల్ చేసినప్పుడు మీరు మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని వారు అడిగిన డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీకు నచ్చిన కంపెనీలో మంచి పాలసీని సెలెక్ట్ చేసి వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. మీకు తక్కువ ప్రీమియంతో ఎక్కువ సమయం చూడిన పాలసీ కావాలన్నా నెలకు కేవలం 490 రూపాయలతో 1 కోటి రూపాయల టర్మ్ ప్లాన్ తీసుకోవాలన్నా మీకు పాలసీ బజార్లో లభిస్తాయి. చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే మరి క్లెయిమ్స్ సందర్భంలో వీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు? క్లెయిమ్స్ వచ్చినప్పుడు కూడా వీరికి ఇన్ఫార్మ్ చేస్తే పాలసీ బజార్ ఎగ్జిక్యూటివ్స్ మీకు క్లెయిమ్ ప్రాసెస్ లో సాయం చేస్తారు. అంటే 24/7 మీకు క్లెయిమ్ అసిస్టెన్స్ లభిస్తుంది. మీరు ఆన్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకున్నా లేదా ఆఫ్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకున్నా కూడా సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. నెంబర్ 4, ఇన్సూరెన్స్ తీసుకోవడానికి సరైన సమయం ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే నాది చిన్న వయసే కదా, నాకేం అవుతుందిలే అనే కాన్ఫిడెన్స్ తో ఇన్సూరెన్స్ తీసుకోరు. ఇదే వారు చేసే పెద్ద తప్పు. ఇక్కడ ఎవరి జీవితానికి గ్యారంటీ లేదు. మీరు జాబ్ రాగానే 24-25 ఏళ్లకు ఇన్సూరెన్స్ తీసుకుంటే లాభం ఏంటి అంటే మీరు తక్కువ వయసులో ఇన్సూరెన్స్ తీసుకుంటే తక్కువ ప్రీమియం ఉంటుంది. అదే ప్రీమియం మీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీ వయసు 35 ఏళ్ళు అనుకోండి, అప్పుడు మీ ప్రీమియం అమౌంట్ పెరుగుతుంది. అదే ప్రీమియం మీరు లైఫ్ లాంగ్ కట్టాల్సి ఉంటుంది. అందుకే మీరు మొదలు పెట్టగానే చేయాల్సిన మొదటి పని మీ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవడం. నెంబర్ 5, ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు. ఒక 30 ఏళ్ల వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ళతో పాటు రిటైర్ అయిన తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. ఆ కుటుంబంలో ఆయన ఒక్కడే సంపాదిస్తున్నాడు. అతడికి ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మోస్ట్ అర్జెంట్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక వ్యక్తికి దాదాపు 40 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు, అతనికంటూ ఎవరు లేరు. అతని సంపాదనతో అతడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులకు ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదు. అంటే కుటుంబ బాధ్యతలు ఉన్నవారు, అప్పులు ఎక్కువగా ఉన్నవారు, తమకంటూ సొంతంగా ఆస్తిపాస్తులు లేనివారు, కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్న వారు ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. నెంబర్ 6, ఎంత కవరేజ్ పాలసీ తీసుకోవాలి? ఇన్సూరెన్స్ అంటేనే అది మీ ఆదాయాన్ని కవర్ చేసే ఒక ప్రొడక్షన్. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అది తక్కువ కాకుండా చూసుకోవాలి. ప్రీమియం తక్కువగా ఉందని తక్కువ కవరేజ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలకు ఉన్న విలువ 10 సంవత్సరాల తర్వాత అందులో సగం కూడా ఉండదు ఇన్ఫ్లేషన్ వల్ల. అలాంటిది 20-30 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఈ విషయంలో మీరు ఒక థంబ్ రూల్ పాటించి మీ ఇన్సూరెన్స్ కవరేజ్ను డిసైడ్ చేసుకోవచ్చు. అదేంటి అంటే మీ సంవత్సర ఆదాయానికి 10 నుండి 12 రెట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేటట్టుగా చూసుకోండి. అదే సమయంలో 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్కు తగ్గకుండా కూడా చూసుకోండి. అయితే ఇది కొంతమంది విషయంలో వేరేగా ఉండవచ్చు. వాళ్ళు ఎవరు అంటే ఎక్కువ లోన్స్ ఉన్నవారు, ఒక ఖరీదైన లైఫ్ స్టైల్లో జీవిస్తున్నవారు, ఆల్రెడీ ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, తమ పిల్లల్ని మంచి మంచి యూనివర్సిటీలో చదివించాలనుకునే వాళ్ళు ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి. నెంబర్ 7, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వేరే ఏ ఇన్సూరెన్స్ అయినా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం రూల్స్ కొద్దిగా వేరేగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో పాలసీ హోల్డరు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తాడు. అతడు మరణిస్తే వారి నామినీస్కు పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది వస్తుంది కాబట్టి అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం. 1, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. అయితే మ్యాక్సిమం వయసు అనేది పాలసీని బట్టి, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది జనరల్ గా 60 నుండి 65 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. 2, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వ్యక్తి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎన్ఆర్ఐలకు కూడా ప్రత్యేకంగా టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. ఆ వివరాలు కూడా మీరు తెలుసుకోవాలంటే ఒకసారి పాలసీ బజార్ ఎక్స్పర్ట్ అడిగి మీరు తెలుసుకోవచ్చు. 3, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ హెల్త్ రిస్క్ను బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం డిసైడ్ చేస్తుంది. 4, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని బట్టి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక స్మోకర్ అయితే మీకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. 5, ఇంతకుముందు చెప్పుకున్న అర్హతతో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవేంటి అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం మీ ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ లేదా పాస్పోర్ట్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో మీ ఇన్కమ్ ప్రూఫ్ కోసం మీ శాలరీ సర్టిఫికెట్స్ కానీ లేదా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 6, మహిళల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే హౌస్ వైఫ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా లేదా అని.
వారు తమ భర్త యొక్క యాన్యువల్ ఇన్కమ్ ప్రూఫ్ని ఇవ్వాల్సి ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఇస్తున్న టర్మ్ పాలసీల గురించి మీరు పాలసీ బజార్ ఎక్స్పర్ట్ని అడిగి పూర్తి వివరాలు పొందవచ్చు. నెంబర్ 8, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో టర్మ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉండాలి? చాలా మంది జనరల్గా చెప్పే మాట ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఉంటే అంత మంచిది అని. కానీ ఇది తప్పు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనిషిని రీప్లేస్మెంట్ చేయదు, కేవలం ఆదాయాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. అందుకని మీరు ఎన్ని సంవత్సరాల వరకు సంపాదించగలరో అప్పటి వరకు మాత్రమే మీ టర్మ్ ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మీరు రిటైర్ అవ్వకముందే మీ పిల్లలు ఎర్లీగానే సంపాదిస్తున్నారు అనుకోండి, లేదా సంపాదించే అవకాశం ఉందనుకోండి, అప్పుడు టర్మ్ ఎక్కువ కాలం అవసరం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు 70 సంవత్సరాల వరకు 80 సంవత్సరాల వరకు ప్రీమియం టర్మ్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే అలా ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు కూడా చాలా రేర్ అనుకోండి. నెంబర్ 9, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏ కంపెనీది తీసుకోవాలి? చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఆ కంపెనీ మూసేస్తే ఏంటి పరిస్థితి అని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ IRDAI నామ్స్కు అనుగుణంగా పనిచేస్తుంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీ లేదా ఎక్కువ కాలం నుండి మార్కెట్లో ఉన్న కంపెనీ యొక్క పాలసీ తీసుకోవాలనుకుంటారు. కానీ మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నట్టు ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలు మనం చెల్లించే ప్రీమియాన్ని ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదిస్తారు. కాబట్టి మీరు పాలసీ తీసుకునే కంపెనీ ఆస్తులు అంటే AUM అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అదొక మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. అలాగే క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉన్న కంపెనీని మంచి కంపెనీ అని చెప్పవచ్చు. అంటే ప్రతి ఒక్క కంపెనీ వద్దకు 100 క్లెయిమ్స్ వచ్చాయనుకోండి, అందులో ఏ కంపెనీ ఎక్కువ క్లెయిమ్స్ సెటిల్ చేస్తుందో అది మంచిది అంటారు. కానీ అదే సమయంలో అమౌంట్ సెటిల్మెంట్ రేషియో కూడా చాలా క్రిటికల్ పారామీటర్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక కంపెనీకి ఒక సంవత్సరంలో 1 కోటి రూపాయల విలువ గల 100 క్లెయిమ్లు వచ్చాయనుకోండి, అందులో 90 లక్షల విలువ ఉన్న 99 క్లెయిమ్స్ను యాక్సెప్ట్ చేసి మిగిలిన 10 లక్షలు ఉన్న ఒక్క క్లెయిమ్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అటువంటప్పుడు మొత్తం డేటానే మారిపోతుంది. కాబట్టి ఎక్కువ అమౌంట్ క్లియర్ చేసిన కంపెనీ కూడా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలన్నీ మీకు IRDAI అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతాయి. లేదంటే మీరు పాలసీ బజార్ ఎక్స్పర్ట్ని అడిగి ఇలాంటి వివరాలు కనుక్కోవచ్చు. నెంబర్ 10, రెగ్యులర్ టర్మ్ పాలసీ వర్సెస్ జీరో కాస్ట్ టర్మ్ పాలసీ. ఏ పాలసీని తీసుకోవాలి? మీరు పాలసీ తీసుకునే సమయంలో జనరల్గా మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి రెగ్యులర్ టర్మ్ పాలసీ, మనం ఇప్పటిదాకా చెప్పుకుంటూ వస్తుంది అదే. ఇక రెండవది జీరో కాస్ట్ టర్మ్ పాలసీ, అంటే మీరు కట్టిన ప్రీమియమ్స్ తిరిగి రావడం అన్నమాట. ఒక వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటూ వస్తూ ఆ పాలసీ యొక్క టర్మ్ అయిపోయిన తర్వాత కూడా బతికుంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియమ్స్కు కొంత లాయల్టీ అడిషన్ యాడ్ చేసి పాలసీ హోల్డర్కి ఇస్తారు. అయితే దీనికోసం కొంత ప్రీమియం ఎక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ టర్మ్ పాలసీ ప్రీమియంకు మరియు జీరో కాస్ట్ టర్మ్ పాలసీ ప్రీమియంకు ఎక్కువ డిఫరెన్స్ లేనట్లయితే మీరు దీన్ని ఎంచుకోవచ్చు. మీరు ఏ పాలసీ తీసుకుంటున్నా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదవండి. నెంబర్ 11, ఒక వ్యక్తికి ఎన్ని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉండవచ్చు? చాలా మంది మొదటిసారిగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు సమ్యస్త్రుడు తక్కువగా ఉన్న పాలసీని తీసుకుంటారు. కానీ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ వల్ల ఆ పాలసీ డబ్బు అనేది సరిపోదు అని వారికి తర్వాత తెలుస్తుంది. ఇలాంటి సమస్య హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో వచ్చినట్లయితే అక్కడ మనకు టాప్అప్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో అలాంటి సౌకర్యం ఉండదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి రెండవ టర్మ్ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 2 పాలసీలు కలిసి మీకు కవరేజ్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. 2 పాలసీలకు మీరు ప్రీమియం కడుతూ ఉంటారు. అయితే మీరు ఈ సందర్భంలో మర్చిపోకుండా చేయాల్సిన పని, మీకు ముందే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందని రెండో ఇన్సూరెన్స్ కంపెనీ వారికి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే మీరు రెండో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారని మొదటి ఇన్సూరెన్స్ కంపెనీ వారికి కూడా తెలియజేయాల్సి ఉంటుంది. దానివల్ల క్లెయిమ్ చేసే సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2 టర్మ్ పాలసీలో తక్కువ కవరేజ్ ఉండడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది త్వరగా సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మీరు రెండింటికంటే ఎక్కువ టర్మ్ పాలసీలు తీసుకోకండి అని. నెంబర్ 12, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి రైడర్లు ఎంచుకోవాలి? ఇంతకుముందు చెప్పుకున్న అన్ని విషయాలు తెలుసుకొని మీరు ఒక టర్మ్ పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు ఇక మీరు రెగ్యులర్గా ప్రీమియమ్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో మీకు వచ్చే ఆదాయం ఆగిపోతే మీరు ప్రీమియం చెల్లించలేక ఇబ్బంది పడతారు. దానికి తోడు ఇంటి ఖర్చులు కూడా కష్టంగా మారుతాయి. ఇంకా కొన్ని పరిస్థితుల్లో మీకు ఏవైనా తీవ్రమైన జబ్బులు చేసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు కవర్ చేయొచ్చు, కానీ మీ ఖర్చులకు డబ్బు మాత్రం ఇవ్వదు. ఇలాంటి వాటన్నిటికీ ఒకటే పరిష్కారం, టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు కొన్ని రైడర్స్ కూడా తీసుకోవడం.
అందులో మొదటిది ముఖ్యమైనది ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్. మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉపయోగపడుతుంది. అయితే ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఏ వ్యాధుల్ని కవర్ చేస్తుందో తమ వెబ్సైట్ లో ఉంచుతాయి. అలాగే ఎంతెంత కవరేజ్ వస్తుందో కూడా అందులో చూడవచ్చు. పాలసీ బజార్ వారిని అడిగినా కూడా వారు మీకు ఈ డీటెయిల్స్ కంప్లీట్ గా అందజేస్తారు. 59 అతి తీవ్రమైన వ్యాధుల్ని కవర్ చేసే రైడర్ ఉన్న టర్మ్ ప్లాన్ లాంటివి మీకు పాలసీ బజార్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంకొక ముఖ్యమైన రైడర్ ఏంటంటే వేవర్ ఆఫ్ ప్రీమియం. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏ కారణం చేతనైనా పర్మనెంట్ డిసేబిలిటీ కలిగిందనుకోండి. పర్మనెంట్ డిసేబిలిటీ అంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ లేదా ఏదైనా జబ్బు వల్ల కానీ ఒక చెయ్యి లేదా కాలు కానీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వారి యొక్క జీవితంలో ఏ పని చేయలేరు. అంటే వారు అప్పటి నుండి ప్రీమియంస్ కట్టలేరు. అయితే వేవర్ ఆఫ్ ప్రీమియం తీసుకోవడం వల్ల వారు భవిష్యత్తులో ఎటువంటి ప్రీమియం కట్టనవసరం లేకుండానే వారి పాలసీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక ఇంకొక ముఖ్యమైన రైడర్ మరియు చాలా మంది తీసుకునే రైడర్ ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్. ఇందులో పాలసీ తీసుకున్న వ్యక్తి యాక్సిడెంట్ వల్ల కనుక మరణిస్తే పాలసీ యొక్క కవరేజ్ అమౌంట్ తో పాటు ఇంకా అదనంగా కవరేజ్ డబ్బుని ఇన్సూరెన్స్ కంపెనీ వారు అందజేస్తారు. ఇలా మీరు మీకు అవసరమైన రైడర్లు తెలుసుకొని వాటిని పాలసీకి యాడ్ చేసుకోవచ్చు. 13 ఏ సందర్భాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తారు. మొదటిది హోమిసైడ్. పాలసీ తీసుకునే వ్యక్తిని నామినీ కనుక చంపితే అది కోర్టు కూడా ధృవీకరిస్తే అటువంటి సందర్భాల్లో క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. 2 సూసైడ్. పాలసీ తీసుకున్న వ్యక్తి 12 నెలల లోపు ఆత్మహత్య చేసుకుంటే ఆ క్లెయిమ్ రిజెక్ట్ చేయబడుతుంది. అయితే చాలా కంపెనీలు 2వ సంవత్సరం నుండి ఇలాంటి క్లెయిమ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. 3వది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల కానీ లేదా ఏవైనా మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల కానీ మరణం సంభవిస్తే క్లెయిమ్స్ రిజెక్ట్ చేయబడతాయి. 4వది ఏవైనా ప్రమాదకరమైన అడ్వెంచర్లు చేస్తూ మరణిస్తే క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తారు. 5వది పాలసీ తీసుకునే వ్యక్తి ఇంతకుముందు ఏదైనా వ్యాధి ఉండి పాలసీ తీసుకునే సమయంలో అది డిస్క్లోజ్ చేయకపోతే ఆ తర్వాత అదే వ్యాధి వల్ల కనుక మరణిస్తే క్లెయిమ్స్ రిజెక్ట్ చేయబడతాయి. 6వది ప్రెగ్నెన్సీ వల్ల కానీ లేదా డెలివరీ సమయంలో కానీ మరణం సంభవిస్తే ఆ క్లెయిమ్స్ యాక్సెప్ట్ చేయరు. 7వది పాలసీ తీసుకునే వ్యక్తి క్రిమినల్ యాక్టివిటీస్ లో కానీ లేదంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో కానీ ఇన్వాల్వ్ అయ్యి దానివల్ల మరణం సంభవిస్తే ఆ క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పినవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ పాలసీ డాక్యుమెంట్లో ఉన్న అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కంప్లీట్గా అర్థం చేసుకున్న తర్వాతనే మీరు పాలసీ తీసుకోండి. ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన అన్ని విషయాల్ని కవర్ చేశామని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా మిస్ అయితే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరొక వీడియోలో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.